శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. జిల్లాలోని రామన్నగూడెంలో 65 ఏళ్ల వృద్ధ మహిళపై సామూహిక అత్యాచారం ఆపై హత్య చేసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. కామంతో కళ్ళు మూసుకున్న కామాంధులు ఒంటరి వృద్ధ మహిళపై అఘాత్యానికి పాల్పడ్డారు. దీంతో ఎవరైతే దుండగులు ఉంటారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా రామన్నగూడెంకు సంబంధించిన మహిళలంతా ఈరోజు గ్రామంలో నిరసన తెలుపుతున్నారు. ఎవరైతే దుండగులు అఘాత్యానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి గుర్తించి వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామంలో అందరూ మహిళలు వృద్ధులు అందరూ కూడా కలిసి నిరసన చెప్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం స్పందించి ఈ ఘటనపై విచారణ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలుగా ఏర్పడి అనుమానితులను కూడా అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కూడా చట్టం దృష్టిలో సమానమే అనే నేపథ్యంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి ఎవరైతే దుండగులపై శిక్షించాలి అంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆ కల్లెపు పద్మ ఎలా ఉండేది, ఆమె నేచర్ ఏంది, కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏందో అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, అసలు అమ్మ ఎక్కడ ఒంటరిగా ఉండేదా, అసలు ఏం జరిగిందమ్మా? మాది రామన్నగూడెం మండలం నెలికుదిరండి, మాది జిల్లా మహబూబాద్. ఇక్కడ కల్లెం పద్మ అనేట ఆమె గత 5-6 సంవత్సరాల కాంచి ఇక్కడనే ఉండడం జరుగుతుంది. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు అయితే చిన్న బిడ్డకు ఇక్కడనే ఇల్లు ఉండడంతో ఆమె బతుకుదేరు కోసం అని వాళ్ళ చిన్న బిడ్డ హైదరాబాద్ పోవడం జరిగింది. వాళ్ళనే ఇంట్లో ఆమె జీవనంతో వండుకుంటూ ఆమెకాడ ఉన్న ఆస్తి అనేది ఏమీ లేదు, ఆమెకాడ డబ్బు లేదు, బంగారం లేదు, ఏమీ లేదు. ఆమె ఒక ఒంటరి మహిళ ఆమె ఉండడం జరుగుతుంది. అదే విషయంలో అది మొన్న నైట్ ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఆమె మీదికి అత్యాచారానికి పాల్పడ్డారు ఒక 6. హత్య చేయడం జరిగింది. చేసిన తర్వాతకి ఏమైందనంటే అందరికీ ఆల్రెడీ ఇప్పుడు పోలీసు బృందానికి అందరికీ తెలియడం జరిగింది. అలాంటి ఆ 6 ఎవరున్నా కానీ కఠిన చర్య తీసుకోవాలి ఆయన మీద, వాళ్ళ మీద అసలు ఎన్కౌంటర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతే, ప్రతి ఒక్క మహిళ మా ఊరు నుంచి కోరుకునేది అదే. ఇప్పుడు ఒంటరి మహిళ ఒక 65 సంవత్సరాల మీద ఉన్న వృద్ధురాల మీదనే అంత 6 చేయడం జరిగింది. మరి మేమున్నాం, మా పిల్లలు ఉన్నారు. పొద్దున్న లేతే తెల్లారితే 6th వరకే ఇక్కడ స్కూల్ అనేది ఉంది. 7th నుంచి నెలకూరు పోవడం జరుగుతుంది, ఇటు తొర్రూరు పోవడం జరుగుతుంటుంది. మేము పొద్దున్న లేతే తెల్లారితే వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంటుంది. ఎవరి పనులు వాళ్ళ మీద బిజీగా ఉంటాంటాం. అలాంటిది ఇవాళ ఆ వృద్ధురాల మీదే చేసిన వాళ్ళు వేరే వాళ్ళ మీద చేయడానికి ఏమైనా గ్యారెంటీ ఉందా? కాబట్టి అలాంటి వాళ్లకు మేము ఒకటే కోరుకుంటున్నాం, రాజకీయ నాయకులైనా కూడా కానీ లేకుంటే ఇప్పుడు పోలీసు బృందావనంతోడే కానీ ఇంతటితోటి దీంతో క్లోజ్ చేసేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పనమ్మా, గ్రామంలో ఎలా ఈ యువకుల మీద ఇంతకుముందు పోలీసులను కంప్లైంట్ చేయడం కానీ ఇలాంటి సంఘటనలు మీ ఊర్లో ఎప్పుడైనా జరిగినాయమ్మా? ఈ పిల్లలతో యువకులతో అంటే అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందుకు కూడా ఒక సంఘటన జరిగింది. దాంతోనే చాలామంది వాళ్ళ ముందుండి తీసుకొని వచ్చారు. ఇక నుండి కూడా తీసుకురావద్దు, ఈ గ్రామస్తులు కానీ పెద్దలు కానీ రాజకీయ నాయకులు కానీ అధికారులు ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరికీ మేము కోరుకుంటాను, వాళ్ళకు ఇట్లాంటి వాటికి తావీయకుండా వాళ్ళను ఒత్తిపడేయాలి, వాళ్ళని శిక్షించాలని కోరుకుంటాను. కాబట్టి ఎన్కౌంటరే చేయాలని అనుకుంటారు. ఒకవేళ ఇప్పటిదాకా చాలామంది గ్రామ మహిళలందరూ ఇందాక కూడిర్రు, వాళ్ళందరూ కలిసి అసలు మాకు ఒప్ప చెప్తారా, వీళ్ళు చర్య తీసుకుంటారా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళను వదిలిపెట్టొద్దని మేము అందరం కోరుకుంటాను. వాళ్ళు కూడా అదే అంటారు, మాకు ఒప్ప చెప్తే వాడిని మేమే ఇరిచేస్తాం, మేము దేనికైనా సిద్ధమే. ఇప్పుడు వీడిని ఒక్కరిని ఒత్తితే ఈ ఒక్క సంఘటనతోని ఇదివరకోటి అట్లే జరిగింది. ఇప్పుడు దీంతో కూడా వాళ్ళు సెట్ కాకపోతుంటే ఊరు ఇట్లే ఆగమైపోద్ది. చాలామంది ఆగమవుతారు. డ్రగ్స్ వస్తుందని చెప్పి 1 సంవత్సరం నుంచి అంటాను కానీ పట్టుకున్న వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలి. వాళ్ళు ఇంకోసారి ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే వీళ్ళని ఎన్కౌంటర్ వాళ్ళు చేస్తారా మేము చేస్తామని ఇందాక అందరు చాలామంది మాట్లాడారు. కాబట్టి మేము కూడా అదే కోరుకుంటాం. ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళే ఒక్కొక్కరు ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తెల్లనాక రాత్రి భయపడి బయటకు కూడా వెళ్ళలేదు, ఒక్కొక్కరు నిద్ర కూడా పోలేదు. వాళ్ళను ఏం జరిగిందో ఏం కాదో అని ఇవాళ కనుక వాళ్ళు ఏదో ఒకటి తేలి వాళ్ళని శిక్షించడానికి వాళ్ళందరూ ముందుకు వస్తేనే సరే, లేకపోతే మేము ఎంతవరకైనా ర్యాలీ తీయడానికి సిద్ధమని తెలియజేయండి. మీరు చెప్పు, మీకు ఆమె ఏమవుతుందమ్మా? మీ పద్మ మీకు ఫ్రెండేనా? మీ ఫ్రెండ్ మీరు మాట్లాడుకునేదమ్మా? మా మరదలే బాగా ఘోరంగా ఉంది. పోయినాం, బట్టలు కప్పినాయి, నేనే ఘోరంగా ఉన్నది మరిగా సారు అంతే. చెప్పిల్లా మరి పోలీసులకు ఏమని చెప్పిల్లు? అట్నే చెప్పినా వాళ్ళు కూడా అన్నీ ఇటు అటు బొరిచ్చినాం, అన్నీ ఫోటోలు దింపుకున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. ఎంతమంది ఉన్నారమ్మా మనుషులంతా? ఎంతమంది ఏంటిది మీ మరదల్ని చంపిన వాళ్ళు ఎంతమంది అనుకుంటారు?
ఆరుగురు అంటారు. ఆరుగురు అని అంటారు కానీ ఇక మా చూడలే లేవన్నారు. ఇక తెలియాలి, వాళ్ళు రావాలి కదా, వాళ్ళు బయటకు వస్తే తెలుస్తుంది. మరి ఇక అంతే, మా దగ్గర ఏం లేదు. చేసినాం బొరి అన్నారు సార్లే పోలీసు వాళ్ళు. ఆమె మేడం వచ్చింది, ఆమె మేము బోరిచ్చినాం, ఫోటోలు దింపారు. మొత్తానికి రామన్నగూడెంలో మాత్రం విషయాలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క మహిళ కూడా ప్రధానమైన డిమాండ్ వినపడుతుంది. మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మీ గ్రామంలో ఇటువంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా? ఏమనుకుంటున్నారు? ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. ముఖ్యంగా ఒక 2-3 సంవత్సరాల కాండి డ్రగ్స్ వాడుకుంటూ డ్రగ్స్ బ్యాచ్ వేరే తిరుగుతుంది. వాళ్ళు అఘాయిత్యాలు చేసుకుంటూ పోతారు కానీ ఎవరు మాకొక్కరికే జరిగింది అని చెప్పి ఎవరు ముందుకు రావట్లేదు. ఇది పెద్ద మొత్తంగా ఈ అత్యాచారం జరిగి హత్య చేయబడ్డది కాబట్టి చాలామందికి కనువిప్పు కలిగింది. దీంతో విలేజర్స్ కూడా సపోర్ట్గా అందరూ సహకరిస్తారు. ఇట్లాంటి మానవతా దృక్పథంతో ఎవరు కూడా ఆలోచించినా కూడా నిందితులను శిక్షించి వాళ్ళకు తగిన శాస్త్రి జరిగేటట్టు చేయాలి. మళ్ళీ ఒకటి డ్రగ్స్ మహమ్మారి కొంచెం ఎక్కువైంది. ఇక్కడ ఉన్నతాధికారులు ఎవరైనా పర్యవేక్షించి ఇక్కడ డ్రగ్స్ వాడే వాళ్ళని కొంచెం తగ్గించి పోకిరి శాస్త్రాలు చేసే వాళ్ళని కొంచెం తగ్గిస్తే పిల్లలను స్కూల్కి పంపించుకునేటట్టు ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా సురక్షితంగా ఇంట్లో ఉండేటట్టు ఉంటుంది. ఉన్నారు సార్, ఇప్పుడు ఆడ కొంతమంది మొత్తం ఇట్లా వెహికల్ శాస్త్రాలు చేసుకుంటా జనాలను ఆగతాయి శాస్త్రాలు చేసుకుంటా పిల్లగాళ్ళని ఏడిపించుకుంటా కొంతమందికి మందు తాగి అమ్మాయి ఒక 2-3 ఏళ్ళ కాడిని కోరుకోకుండా 5-6 లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి డాబా మీకలు పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇట్లాంటి సంఘటనలు జరగొద్దనంటే డ్రగ్స్ను దూరం పెట్టాలి, యువతను కొద్దిగా నిర్బంధించేటట్టుగా చేయాలి. ఇట్లాంటి పునరావృతం కావద్దని చెప్పి కోరుతాను. ఇప్పుడు కల్లె పద్మ మీద హత్య చేసిన వారికి ఎలాంటి శిక్ష పడాలంట? కఠినమైన శిక్ష, అవసరమైతే ఎన్కౌంటర్ చేసి వాళ్ళని తీసేసేయాల్సిందిగా మేము గ్రామం నుండి కోరుచున్నాం. చూడలే, మనం ఏం చూడలే, ఈ కళ్ళం కాడ ఉన్నాం, వడ్ల కాడ అంతే. ఫోన్ చేసి అతను ఇట్లా చనిపోయింది రారానగానే వచ్చేసి ఎవరో చంపేసిండ్రు, చంపారు, రక్తం ఉంది, కట్టెతోటి కొట్టినట్టున్నది రా అని చెప్పిండు. అంటే ఎందుకు చంపాల్సిన అవసరం వచ్చిందట? ఎందుకు చంపాల్సిన మనకి ఎట్లా తెలుసు ఇక వాళ్ళు. అంటే మరి ఏమంటున్నాను, ప్రభుత్వం డిమాండ్ ఏం చేస్తున్నారు? ప్రభుత్వం వాళ్ళని సుధా చంపాలని కోరుకుంటున్నాం. ఎవరు దొరికిన వారు నిందిల వాళ్ళు దొరికిన వారు. మొత్తానికి రామన్నగూడెంలో విషాదాచారాలు అమ్ముకున్నాయి. పిల్లల్ని బయటికి పంపాలన్నా, వృద్ధులు మహిళలు బయటికి రావాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా కూడా ప్రమాదం జరుగుతుందేమని భయం వేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వము పోలీసులు కఠినమైన చర్యలు తీసుకొని నిందితులను ఎన్కౌంటర్ చేయాలని కూడా రామన్నగూడెంలో ప్రధానమైన డిమాండ్ వినపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, రామన్నగూడెం, నెల్లికుదురు, మహబూబాబాద్ నుండి.